ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో మనం ఏదైతే ప్రతి నెల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం అంటూ 11 రోజులు మనం చేసుకుంటూ వస్తున్నాము ఈ ధ్యాన యజ్ఞం. సో ఈ రోజు మనం 7వ రోజుకు చేరుకున్నాం. అలాగే ప్రతి ఒక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ ధ్యానం కొనసాగించబడుతూ వస్తోంది. సో ఈ రోజు కూడా మనకి ఏలూరు నుండి సిద్ధంగా ఉన్నారు. వారు ధ్యాన జ్ఞానాన్ని కూడా అందివ్వడానికి వారి ఆధ్వర్యంలో మనం ధ్యానాన్ని కూడా కొనసాగిద్దాము ఫ్రెండ్స్. అండ్ అలాగే మేడం గారు ఏదైనా సరే ఒకటి చేపట్టారంటే కనుక ఒక యజ్ఞంలో చేపడుతున్నారు. 108 యజ్ఞాలు అని అంటూ 108 మండలాలు అంటూ, సో ఇంటింటి ధ్యానం అని చెప్పి ప్లస్ ఆ ర్యాలీస్ అని ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ మేడం మీ సేవకి నా ఆత్మ ప్రణామాలు. నిజంగా మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి, ఆ సేవ చేయాలి. కానీ అంత ఓపిగ్గా ఆ చుట్టూ ఉన్న పల్లెటూర్లు, ఆ చుట్టూ ఉన్న ఊర్లన్నీ మీరు కవర్ చేస్తూ అందరికీ అక్కడ ధ్యానాన్ని అందిస్తూ, సో అది గొప్ప సేవ మేడం. సో ఈ రోజు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఈ ధ్యానాన్ని చేసుకోవాలని కోరుకుంటూనే మిమ్మల్ని ఈరోజు ఇలా ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ సో హ్యాపీ మీరు ఒప్పుకున్నందుకు కూడా. అండ్ సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సో మేడం, వెల్కమ్ మేడం. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం అండి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందుగా అనంత గురువు గారు అయిన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి అనంతకోటి ఆయన పాదాలకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. స్వర్ణమాల అమ్మకి మరి ఇంత గొప్ప అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. ఆ మహానుభావుడి వల్లే మనందరం కూడా ఎంత అద్భుతంగా ఈ యొక్క ధ్యానం మనం ఒక జ్ఞానం వైపు రావడం జరిగింది. ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే మాస్టర్స్. ఎంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు పత్రిజీ గారు ఈ జ్ఞానం అనేది మనకి ఇవ్వడం ద్వారా మరి ఎంతో మంది ఆడవాళ్ళం కూడా వంటింట్లో ఉంటూ ఏదో మన మన పరిధిలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ ధ్యానం పరిచయం అవ్వడం ద్వారా ఎంత ఆనందంగా ఉంటున్నాం మనం, ఎంత స్వేచ్ఛా జీవులమయ్యాం. అంటే ఒక జీవిగా అహింసో పరమో ధర్మ అంటారు కదండి. అన్నింటికన్నా కూడా అహింసా ధర్మం చాలా చాలా గొప్పదన్నమాట. అహింస జనం అహింస అహింస అనేది చాలా చాలా గొప్పదన్నమాట. అందుకే పత్రిజీ గారు ఏకైక లక్ష్యం ఏంటంటే అహింస. అంటే ఒకరిని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ ఎలాంటి విషయంలో కూడా ఎవరిని కూడా నొప్పించకుండా ఒక ప్రేమ తత్వంతో ఆయన మనకి నడయాడి చూపించారనమాట. ఆయనకి లైవ్ గురువు అనమాట. మనకి ఎంత అద్భుతంగా చూపించారు. మరి భూమాత ఆయన భూమాత రుణం తీర్చుకున్నాడు ఆ మహానుభావుడు. భూమాత అంటే మనకి అసలు భూమి గురించి అసలు మనకు అసలు తెలియదు. ఈ ధ్యానం ఎప్పుడైతే చేసామో పత్రి గారు ఎప్పుడైతే చెప్పారో భూమాత అంటే ఏంటో అర్థమయ్యింది. నాకైతే మాత్రం భూమాత అంటే అసలు మామూలుగా ఏదో అలా ఉంటున్న భూమాత అంటే ఏంటో, ఈ అహింస ఏంటో ఇవన్నీ కూడా తెలిసేది కాదు. ఎప్పుడైతే ఈ ధ్యానం పరిచయం అయిందో, ఈ ధ్యానం చేస్తూ ఉన్నామో, మనలో ఉన్నట్టు ఆ పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రతిది కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే మనం లేవగానే చూడండి, బెడ్ నుంచి లేవగానే కింద మొదటి అడుగు భూమి మీద అడుగు పెడుతున్నాం. అంటే లేచిన దగ్గర నుంచి కూడా చూడండి విసర్జిస్తూ ఉంటాము, ఉమ్ము వేస్తాము, అన్ని వేస్తాం. కానీ ఒక కృతజ్ఞత ఆ తల్లికి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఎంత ఓర్పు సహనంతో మనందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆ తల్లి బరాయిస్తూ ఉంటుందన్నమాట. అందుకే పత్రిక చెప్తారు భూమాత గురించి ఎవరికి తెలుసు అనేసి చెప్తూ ఉంటారనమాట. ఆ భూమాత రుణం తీర్చుకున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఆ ఎన్నో జీవులు ఇక్కడ ఆ అవి ఎంతో మన హింసకు కూడుకొని ఇక్కడే ఆ ఎర్త సోలుగా ఇక్కడ ఉండిపోయి భూమికి ఎంతో భారంగా ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఉండిపోవడంతో భూమికి ఎంత భారం అంటే ఇవి అహింస, ఎంతో మంది మేకలను కానీ ఇవి కోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ ఈ హింస చేయడం వల్ల అది భూమికే భారం అవుతుంది. అందుకే ఆ మహానుభావుడు ముందు
ధ్యానం చేసినా చేయకపోయినా ముందు ముందు శాకాహారిగా మారాలని ఆ మహానుభావుడు చెప్పాడనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యానం ద్వారా ఏంటంటే ఆ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా తయారైపోతుందండి. ముందు పాజిటివ్ గా తయారవుతుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీతోనే అక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో అక్కడ శుద్ధి మనకు తెలియకుండానే ఎంత అక్కడ వర్క్ ఉంటదన్నమాట. ఒక శాకాహార ర్యాలీ చేసినా సరే అక్కడ ఎంతో మనకు తెలియదు. ఒక పిరమిడ్ మాస్టర్ అక్కడ ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ శాకాహార ర్యాలీ కానీ ఒక ఇంట్లో కనుక ఒక ఇల్లైనా సరే ఒక ధ్యానం చేసినా కానీ అక్కడ ఎంత వైబ్రేషన్ గా మారిపోతుంటే అక్కడ అంతా కూడా సరి చేయబడుతుంది అనమాట. అంత అద్భుతమైన వర్క్ పత్రిక మనకి ఇచ్చారు. మన మహాభాగ్యం ఈ లోక కళ్యాణం కోసం భూమాత రుణం తీర్చుకునే అవకాశాన్ని మన గురువు గారు మనకి ఇచ్చారు. మనకి తెలియకపోవచ్చు నిజం అనేది మనకి ఏంటో మనకు అవ్వకపోవచ్చు. కానీ ఈ శాకాహార ర్యాలీలు కానీ ఇంటింటి ధ్యానాలు కానీ కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త వారికి ధ్యానం చెప్పడం కానీ మనందరం సామూహిక ధ్యానం చేయడం ద్వారా అక్కడంతా కూడా ఎంతో వర్క్ జరిగిద్దండి. ఎందుకంటే మేము పత్రి గారి బర్త్డే సందర్భంగా ఆ శాకాహార ర్యాలీలు అనేసి ఒక 11 గ్రామాలు వెళ్ళాం. 11 గ్రామాలు కూడా వెళ్ళినప్పుడు అక్కడ చేపల చెరువులు అన్ని కూడా రొయ్యల చెరువులు అన్ని కూడా అంటే అక్కడ ధ్యానం అనేది తెలీదు. కానీ ఆ ప్లేస్ కి ఎందుకో వెళ్ళాలనిపించింది. వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా మనం ఎప్పుడైతే అక్కడికి ధ్యానం అంటే ఇలా గడప గడపకి వెళ్ళి ఒక పాంప్లెట్స్ ఇస్తూ అమ్మా ధ్యానం చెయ్యండి అమ్మా, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారమ్మా అని ముందు చెప్పేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారో. అంటే ఒక్కరు మారినా సరే ఆ ఊరంతా కూడా ఎంత అద్భుతంగా మారుతుందండి. అక్కడ మనం వెళ్ళి చేసి ఆ శ్లోకం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ జరగవలసిందంతా కూడా జరుగుతూ ఉంటదండి. అక్కడ ఎప్పుడు విత్తనం అంటే వేయడం మన వంతు, అక్కడ చేయవలసిందంతా కూడా అక్కడ జరగవలసిందంతా కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటదన్నమాట. అలా మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ర్యాలీకి వెళ్ళినప్పుడు అండి అలా ఒక ఒక ఏరియాలో అనమాట. ఒక ఏరియాలో ఒక గురువు ఒక ఆయన ఏంటంటే చొంగ కార్చుకుంటూ ఆ శాకాహారాల్లో ఆ శ్లోకం చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఎక్స్పీరియన్స్ ఏంటంటే కళ్ళారా చూస్తాం, లైవ్ చూస్తాం అనమాట. ఒక సిద్ధ గురు ఒక అంటే యోగులు ఎవరు ఎలా అయితే ఉంటారో వారికి చొంగ కార్చుకుంటూ ఒక ఒక అంటే ఒక పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఒక ఆయన శాకాహార ర్యాలీలో కనిపించారండి. శాకాహార ర్యాలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ అది శాకాహార ర్యాలీ అయ్యేంత వరకు కూడా మా వెనకే పాంప్లెట్స్ పట్టుకుంటూ ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆయన కాలు కూడా సరిగా లేదు. కాలు కూడా కొంచెం నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే ఆ శాకాహార ర్యాలీకి అలా మాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. ఆ పాంప్లెట్స్ పట్టుకొని అలాగా అతనికి నోరు కూడా తిరగట్ల. కానీ అయినా సరే తిరుగుతూ ఒక పక్క చొంగ కార్చుకుంటూ ఉంటున్నారు. నోటి వెంట చొంగ కార్చుకుంటూ ఉంటున్నారు. అంటే యోగులండి. ఎవరైతే అనుకుంటున్నామో ఆ పరమ గురువులంతా కూడా ఏదో ఒక రూపాన మనకి కనిపిస్తూ ఉంటారనమాట. నేనైతే స్వయంగా చూసా. ఆ డిన్నర్ చెప్తుంది ఆయన ఒక గొప్ప యోగి. ఆయన ఒక పరమ గురువు మనతో పాటుగా వస్తున్నారనేసి అర్థమైందనమాట. తర్వాత మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు ఇంకొక పల్లెటూరు వెళ్ళాం. ఇంకొక పల్లెటూరు శాకాహార ర్యాలీకి వెళ్ళేటప్పుడు అండి ఆవులు అన్ని కూడా చూడండి ఎంత అద్భుతమో, మోగ జీవులు కూడా అన్ని కూడా వచ్చి అక్కడ ఒక ఆవు ఆ టైంకి వచ్చేసి అక్కడికి వచ్చేస్తుంటే గబగబా వచ్చి అది అందరూ ఇలా పట్టుకుంటున్నారు. కానీ అది వెళ్ళిపోదు. నా దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి నాలుకతో మొత్తం నాకేస్తుంది ఇలా పట్టుకొని అసలు. అసలు ఏంటమ్మా ఇలా వచ్చావా తల్లి అనేసి ఇలా పట్టుకుంటే ఇంకా వచ్చేసి ఇంకా మొహం అంతా కూడా నాలుకతో మొత్తం ముద్దు పెట్టేస్తుంటే అందరూ కూడా వరలక్ష్మి నువ్వు ర్యాలీ చేస్తున్నావు కదా నీకు ముద్దు పెడుతుంది ఆవు వచ్చేది చూడండి. అంటే మోగజీవి ఎంతగా ప్రకృతి అంతా కూడా అంటే ఇదే కోరుకుంటుంది. అంతా కూడా విశ్వం అంతా కూడా ఈ అహింస జగత్తు కోసమే ఉంది, ఎదురు చూస్తుంది. ఆ పత్రికారు ఆ పరమ గురువు అంతా కూడా మనలందరూ కూడా సిద్ధం చేశారు. ఏంటంటే ఈ యొక్క యుగంలో మనందరం ఈ యొక్క యుగం మనకు తెలిసినా తెలియకపోయినా ఈ వర్క్ చేయడం మనందరి భాగ్యము. మనందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కనుక ఈ యొక్క పిరమిడ్ సొసైటీలో ఉన్నామంటే చాలా చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఎన్నో వందల జన్మల పుణ్యం చేసుకుంటేనే ఒక మంచి సద్గురువు అనేది దొరకరంట. అటువంటిది మనం ఎంత అదృష్టవంతం తెలుసండి. లైవ్ గురువుని చూసాం మనం. లైవ్ లో జీవించడం, ఆయన ఎలా జీవించారు. ఒక భూమాత రుణం తీర్చుకున్న మహానుభావుడు వెళ్ళాడనమాట. అంటే చాలా మంది భూమి అంటే ఏంటి సార్, భూమాత అంటే ఏంటి సార్ అంటే భూమాత గురించి నీకేం తెలుసు అని చాలా సార్లు అందరూ కూడా గసిరేవారంట. అంటే ఆయనకి అన్ని తెలుసు, సత్యం తెలుసు.
సత్యం తెలుసు కాబట్టే ఆ భూమాత రుణం తీర్చుకొని ఆ మహానుభావుడు శరీరాన్నే త్యాగం చేశారండి. చాలా మంది తెలియక అంటూ ఉంటారు, ఏంటి ఇలా వెళ్ళిపోయారంట పత్రిక గారు ఎన్నో సంవత్సరాలు ఉంటారన్నారు కదా అనేసి. అది కాదు, తెలియని సత్యం ఏంటి, ఇంతమందికి ఇంతమందికి ధ్యానం చెప్పేవారు, ఇంతమంది ధ్యానం చేసి మరి అనారోగ్యం తగ్గించుకుంటున్నాము, ఆరోగ్యంగా జీవిస్తున్నాము, ఆనందంగా జీవించుకుంటున్నాం. ఆ మహానుభావుడికి తెలియదా? ఉండాలంటే ఎంత, ఒక్క నిమిషం చాలు ఆయనకి. కానీ అది కాదండి. భూమికి రుణ భూమ భూమిని రక్షించడానికి ఒక గురువులు ఉంటారనమాట. గురువులు ఎన్నో 9 మంది ఎంతమంది గురువులు సంరక్షించడానికి. ఆ గురువు అందరిలో కూడా మన సుభాష్ పత్రికర్ మహానుభావుడు మొత్తం ఏకైక ఒక లక్ష్యాన్ని తీసుకుని ఆ బాధ్యతనంతా కూడా తీసుకున్నారండి. తీసుకోవడం ద్వారా తన శరీరాన్నే మొత్తం విశ్వానికి అంకితం చేశారు, ఆ భూమాతకి అంకితం చేశారండి. ఎంత అద్భుతం అండి అసలు, ఎంత అద్భుతమైన ఇది చేశారు. ప్రతి చోట కూడా శాకాహార ర్యాలీలు చేయాలండి. ఆ శాకాహార ర్యాలీలు చేయడం ద్వారా ఎన్నెన్నో మరి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి తెలియకపోవచ్చు కానీ ఎంతో అక్కడ వర్క్ జరుగుతూ ఉంటది అనమాట. అందుకని ఆ ఇంటింట ధ్యానాలు గాని అన్ని పెడుతూ ఉండాలి. ఇల్లు శుద్ధి అవుతూ ఉంటది. ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఆ అంటే ఎన్వి తిన్నా ఉంటాం, మనం మాట్లాడే మాటలు కొంచెం అంటే ఎలా మాట్లాడతాం మనకు తెలియదు. ఆ మాటలు గాని అన్ని పోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఆ ఇంట్లో ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ఇల్లు అంతా కూడా అద్భుతంగా మారిపోతుందండి. అందుకనే ఎప్పుడు సామూహిక ధ్యానం ఆ చాలా చాలా గొప్పదనమాట. అందుకే సామూహికమైన ధ్యానం చేస్తూ ఎప్పుడు ఒక నెలకు ఒకసారి అయినా సరే ఆ ఒక అంటే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు అఖండ ధ్యానాలని, లేకపోతే ఒక 3 గంటల ధ్యానం అలా, ఒక 3 గంటలు కానీ 4 గంటలు కానీ సామూహిక ధ్యానం మన ఇళ్లలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ పెట్టుకున్న ఇంట్లో ఉన్నటువంటి వైబ్రేషన్ మారిపోతుంది ఉంటది. ఎవరైతే మన ఇంట్లో అందరూ అనుకుంటుంటారు మన ఇంట్లో సహకరించట్లేదు, భర్త సహకరిస్తే భార్య సహకరించదు, ఇలా అంటూ ఉంటారు. అవన్నీ కూడా జరగాలంటే ఇంట్లో ఆ ఎనర్జీ ఉండాలండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఆ సామూహిక ధ్యానం ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో అన్ని పరిస్థితులు కూడా మనకి అద్భుతంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, ధ్యాన ప్రచారం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. అన్ని కూడా మనకి ఇచ్చి వెళ్ళారనమాట మహానుభావుడు. మనందరికీ ఎంతటి అదృష్టమో అండి ఈ రోజు ఈ సొసైటీలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అలానే మేము 11 రోజులు 11 ఏరియాల్లో కూడా మేము చేపల చెరువులు ఆ అన్ని ఏరియాలకు అసలు ధ్యానం అంటే తెలియదు. ఆ ఏరియాకి వెళ్ళి మేము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే, ఇది వరకు ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ఏంటంటే పాంప్లెట్స్ ఇస్తే తీసుకునేవారు కాదు. ఏంటిది సరే సరే అనేసి అనేవారు. కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా అంటే ఎంతగా వైబ్రేషన్స్ మారిపోయినాయి చూడండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాంప్లెట్స్ తీసుకుంటారు. ఏంటమ్మా ఇదేంటమ్మా అని అడుగుతున్నారు. అడిగితే ధ్యానం చెయ్యాలమ్మా అంటే, ఎలా చేయాలంటే మనం ఉంటుండగా పాంప్లెట్ తీసుకుని ఎలా చేయాలమ్మా అని అడుగుతున్నారు మనల్ని. చూడండి ఎంత అద్భుతంగా మారిపోయిందండి. అంటే జనాలు ఎంత రెడీగా, ఆత్మలు ఎంత రెడీగా ఉన్నాయి చూడండి. అందుకే పత్రిక గారు చెప్తూ ఉన్నారనమాట. 10 ఏళ్ళలో మొత్తం కూడా ధ్యాన జగత్ అవుతుంది, 10 సంవత్సరాలు మొత్తం ధ్యాన జగత్ అవుతుందని మహానుభావుడు ఊరికే చెప్పలేదండి. అందరూ కూడా ఆత్మలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క ధ్యాన ప్రచారం అనేది మనం ధ్యానం చేసుకోవాలి. స్వధర్మం చేసుకోవాలి. ధ్యానం అనేది మనం కంపల్సరీగా 3 గంటల ధ్యానం చేయాలి. అలానే ధ్యాన ప్రచారం కూడా కంపల్సరీగా చేయాలండి. రోజుకు ఒక్క మనిషికైనా ఫోన్ రూపంలో కానీ, లేకపోతే వాట్సాప్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా మనం కొత్త వారికి ధ్యాన పరిచయం చేస్తే ఎంతంటి జగత్తంతా కూడా ఆనంద జగత్ అవుతుంది. భూమాత సాక్షాత్కారం మరి ఏదైతే కోరుకుంటో ఆ మహానుభావుడు ఏదైతే ఎస్ కోరుకున్నాడో మేడం. అదంతా. మేడం మెడిటేషన్ కూర్చోపెట్టేస్తారా? ఆ ఏంటి మేడం? మెడిటేషన్ కి కూర్చోపెట్టేసేయండి. ఓకే ఓకే. ఎస్. షమిక, నేను హోస్టింగ్ ఇచ్చాను చూడండి మా మీకు. ఎస్ అక్క, చూసాను అక్క. ఎస్ మా మేడం చెప్పినప్పుడు మ్యూజిక్ ప్లే చేయమన్నా నేను వచ్చేస్తాను. మేడం మీరు కంటిన్యూ చేయండి. ఎస్ మేడం. ఎస్ అక్క, ప్లే చేస్తాను అక్క. ఏం చేస్తున్నారు మేడం? మేడం చెప్పాక చేయొద్దు నాన్న. సార్ మేడం, ఓకే మేడం చెప్పండి. మేడం వరలక్ష్మి మేడం మేడం చెప్పండి. అదే గైడ్ ధ్యానం కూర్చోబెడుతున్నారా? మామూలు క్లాస్ చెప్పండి. మీరు మీరు కూర్చోపెట్టండి. గైడ్ చేస్తారంటే గైడ్ చేయండి. మీరు మ్యూజిక్ ప్లే చేయమన్నప్పుడు ఆ అమ్మాయి ప్లే చేసేస్తుంది. ఓకే ఓకే. ఓకే మేడం. అందరం ధ్యానంలో కూర్చున్నాం అయితే
ఓకే అమ్మా, అందరూ కూడా వేలు పెట్టుకుందాం, రెండు కాళ్ళు క్రాస్ చేసుకుందాం, రెండు కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఆనాపాన సతి ధ్యానాన్ని అద్భుతంగా మనం ఈరోజు చేస్తున్నాం. 7వ రోజు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైనటువంటి ఈ శ్వాస మీద ధ్యాసని ధ్యానాన్ని చేద్దాం ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచన వస్తున్నా సరే ఆలోచనలు చేస్తూ మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదనే ఉంచుదాం. ధ్యానం అంటే ఏ మంత్రము కాదు, టీవీ కట్టే కాసేపు ఏ జపము కూడా కాదు, ధ్యానం అంటే ఏ పూజ కూడా కాదు. ధ్యానం అంటే మనలోకి మనం వెళ్ళడం, అంతరంగ ప్రయాణం, మన గురించి మనం తెలుసుకోవడమే ధ్యానం. ఆ పరమ గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ఆ విశ్వమాతను, భూమాతను, విశ్వ గురువులందరినీ కూడా ఈ సామూహికమైన ధ్యానానికి ఆహ్వానించుకుందాం. వారి యొక్క శక్తి చైతన్యాలతో మనం ఈ రోజు ధ్యానం చేద్దాం. వృక్ష జాతిని, జంతు జాతిని, పక్షి జాతిని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం ఈ సామూహికమైన ధ్యానానికి. దేవీ దేవతల్ని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మన ఇష్ట దైవాన్ని కూడా ఆహ్వానించుకుందాం. మన కుటుంబ సభ్యుల్ని కూడా ఆహ్వానించుకుందాం. ఆ అహింస జగత్, మన గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో జ్ఞాన జగత్, జగత్ శాకాహార జగత్, పిరమిడ్ జగత్, త్వరలోనే నెరవేరుతుంది, అయిపోయింది. ఎవరైతే మన కుటుంబంలో ఇంకా ధ్యానం చేయలేదు అనుకుంటున్నామో వారందరికీ కూడా ఈ సామూహికమైన శక్తి చైతన్యం ద్వారా ఆ కాంతి వారిలోకి వెళ్ళి వారు కూడా శాకాహారిగా, ధ్యానులుగా మారుతున్నారు. ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోతుంది.
ఆనందమయంగా మారిపోయింది. యద్భావం తద్భవతి. మన భావనే సృష్టి. ఏ భావంతో అయితే ఉంటామో అదే సృష్టి జరుగుతుంది. ఇది కర్మ భూమి, ఆనంద భూమిగా ఎంతో అద్భుతంగా మారిపోయింది. ప్రతి ఇల్లు కూడా పిరమిడ్ తో పిరమిడ్లతో ఉన్నాయి మాస్టర్స్. ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తున్నారు. ఈ జగత్ అంతా కూడా ధ్యాన జగత్ అయిపోయింది. శాకాహార జగత్ అయిపోయింది. అహింసా జగత్ అయిపోయింది. అందరం కూడా ఏకత్వంకి వచ్చేసాం. అందరం కూడా ఆ భూమాత రుణం తీర్చుకునే గొప్ప అవకాశాన్ని పొందాము. మన ద్వారా ఎంతో మందికి ధ్యానము, జ్ఞానం అందుతుంది మాస్టర్స్. మనం ఎవరిని కలిసినా సరే వారందరూ కూడా ధ్యానం చేస్తారు. శాకాహారిగా మారిపోతున్నారు. మన ఎనర్జీ అనేది, మన యొక్క ఆరా అనేది వాళ్ళకి అద్భుతంగా వెళ్తుంది. మన గురువు గారైన బ్రహ్మ సుభాష్ పత్రి గారు ఆరాలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆయన యొక్క చైతన్యంతో, దివ్య చైతన్యంతో కలిసి ఉన్నాం మనం. ఆ దివ్య చైతన్యం మన లోపల లోపల ప్రతి అణువు కూడా, కణం కణము కూడా నిండిపోయింది. ఆయన చైతన్యంతో నిండిపోయి ఉన్నాము. అందుకని మనం ఎవరిని కలిసినా సరే వారంతా కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మారిపోతున్నారు. శ్వాస మీదనే ధ్యాస. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ నాకు ఆలోచనలతో పని లేదు అని మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదనే ఉంచుదాం. లోతులకి వెళదాం. ఇంకా లోపలికి వెళదాం. మనలో ఎక్కడ సరి చేసుకోవాలో అవన్నీ కూడా సరి చేసుకుందాం ఫ్రెండ్స్. దేహమే దేవాలయం అంటున్నాము. ఈ పవిత్రమైన దేవాలయంలో మరి ఆ దేవుడు కొలువై ఉన్నాడు. జీవుడే దేవుడు. ఆ జీవుడు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం, ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి మనం. సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని ఆహారం, అలాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుండి తీసివేద్దాం. అద్భుతమైన ఆలోచనలు పెడదాం. ప్రతి నిమిషం కూడా అద్భుతమైన ఆలోచనలతో మనం ఉన్నాం. ఈ పరమాత్ముడు ఉన్నటువంటి ఈ దేవాలయంలో మంచి మంచి ఆలోచనలు వేద్దాం. శ్వాస మీదనే ధ్యాస.
మన మైండ్ పొరల్లో మాస్టర్స్ ఎన్నెన్నో చెత్త దాగి ఉన్నాయి. ఆ చెత్తనంతా కూడా తీసివేద్దాం. ఉల్లిపాయ పొరలో ఎలా అయితే ఆ ఉల్లిపాయ పొరల్లో కూడా ఎలా అయితే ఉంటుందో మనలో కూడా ఆ ఆలోచనలు మన మైండ్ లో అలానే ఉన్నాయి. మొత్తం కూడా తీసివేద్దాం. ఈ రోజు నుండి కూడా అద్భుతమైన ఆలోచన వేద్దాం. మన ఆలోచనలే ఈ సృష్టికి ఆటంకంగా మారకూడదు. మంచి మంచి ఆలోచన చేయాలి మనం. ఈ విశ్వం అంటే మనమే. ఈ విశ్వమే మనం. ఆ పరమాత్ముడే మనం. ఈ జీవుడే దేవుడు. ఈ అద్భుతమైన దేహంలో మంచి ఆలోచనలు వేద్దాం. మరి ఆహారాన్ని మితాహారంగా తీసుకుందాం. నోటిలో వచ్చినటువంటి మాటలని అద్భుతమైన మాటలు మాత్రమే మాట్లాడదాం. ఈ సృష్టికి ఒక మాట మాట్లాడామంటే ఈ సృష్టికి ఎంతో ఉపయోగకరమైన ఉండాలి. ఎవరిని కూడా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మరి ఎవరిని కూడా హింసించకూడదు. ఒక జీవ హింస మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనం ఏ ఒక్క మనిషిని కూడా మనం హింసించకూడదు. అది కూడా జీవహింసే అవుతుంది. ఎందుకంటే ఆ పరమాత్ముడే నేను. అందరిలో ఉన్నది ఆ చైతన్యమే కదా. ఆ సత్యం తెలుసుకున్నప్పుడు నువ్వు వేరు నేను వేరు కాదు, అందరూ ఒకటే. ఇక్కడంతా కూడా ప్రేమ తత్వమే ఉండాలి. ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవి మాత్రమే ఉండాలి మాస్టర్స్. హయ్యర్ ఎనర్జీ ఏంటంటే ప్రేమ. ప్రేమకు ఏదైనా సాధించగలం. అంతటి అద్భుతంగా మన గురువు బ్రహ్మ సుభాష్ పత్రి గారు మనకి చూపించి వెళ్ళారు. ఉన్నవారా లేనివారా అని ఏ మాత్రం కూడా భేదం లేకుండా చిన్నవారిని పెద్దవారిని ధనవంతుల్ని అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ అదే ప్రేమని అందించారు ఆయన. మన లైవ్ గురువు. ఆ పరమాత్ముడు అంటే మనకి తెలియదు. ఆ షిరిడు సాయినాథ్ని మనం ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు మనకి ఎంతో అద్భుతంగా లైవ్ గురువు వచ్చారు. ఎలా జీవించాలి అని మనకి చూపించారు. అద్భుతంగా చూపించారు. శ్వాస మీదనే ధ్యాస. ఎవరు పలికెరవరాదు.
భూమాత సాక్షాత్కారం కోసం తన ఏకైక లక్ష్యం అహింసా జగత్. మరి ఆ మహానుభావుడు వచ్చింది, భూమి మీదకి వచ్చింది మరి అహింస కోసం ఇచ్చారు, అహింసా జగత్ కోసం. ఎన్నో మూగజీవాలు కూడా ఇక్కడ ఆనందంగా జీవించాలి భూమి మీదని మరి కంకణం కట్టుకొని వచ్చినటువంటి అద్భుతమైన గురువు బ్రహ్మ సుభాష్ పత్రి గారు. ఆ గురువు యొక్క ఆ మార్గంలో నడుస్తున్నాం ఫ్రెండ్స్ మనందరం కూడా. ఎంతటి భాగ్యం మనది. నీ శ్వాసే నీ గురువు, ఏ గురువు దగ్గరికి కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు అని ఎంత అద్భుతంగా మనం చెప్పారు. నువ్వు ఉన్న చోటనే నువ్వు కూర్చొని చేసుకో, సంసారంలో ఉంటని నిర్వాణం. అంటే ఎలాంటి ఇక్కడ ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి వేషధారణ కూడా అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే అన్ని భోగాలు అనుభవిస్తూ ఈ శ్వాస మీద ధ్యాసని ధ్యానం చేసుకుంటూ అందరికీ కూడా ధ్యాన ప్రచారాన్ని చేసుకుంటూ నీ ఆత్మ ఉన్నతికి నువ్వు తోడ్పడని ఎంత అద్భుతమైన మార్గాన్ని మనకి చూపించారు. ఎంతటి భాగ్యం, ఎన్ని జన్మల పుణ్యఫలం మనకి. ఆ దివ్య చైతన్యంతో, ఆ పరమ గురు యొక్క దివ్య చైతన్యంతో మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. ఆయన యొక్క ఆరాలో మనం కనెక్ట్ అయి ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీదనే ధ్యాస. శ్వాస మీదనే ధ్యాస. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎంతో మంది పరమ గురువులందరూ కూడా ఈ యొక్క ఎప్పుడైతే ధ్యానాలు, సామూహికమైన ధ్యానాలు జరుగుతూ ఉంటాయో అందరూ కూడా వచ్చి ఉంటారు. దేవతలకి ఆహారం ఏమిటి అయ్యా అంటే ఈ ధ్యానం. వీర బ్రహ్మేంద్రం గారు ఈ యొక్క ధ్యానం, ఈ సామూహిక ధ్యానం ఎప్పుడైతే జరుగుతుంది, ఇలాంటి యజ్ఞాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి అనేసి ఆయన గంట ముందే వచ్చి కూర్చుంటారంట. మరి ఎంతటి మహాభాగ్యం మనకి ఈ రోజు. 7 రోజుల నుండి కూడా ఎంతో మంది పరమ గురువులతో మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. మనకి కనిపించకపోవచ్చు కాక అయినా సరే వారందరితో మనం కలిసి ఉన్నాం ఫ్రెండ్స్. ఆ పరమ గురువులంతా కూడా మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు. వారి యొక్క దివ్య చైతన్యంతో మనందరం కూడా కనెక్ట్ అయి ఉన్నాము. భాగ్యవంతులు ఎవరయ్యా అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఎవరైతే చేస్తున్నారో వారే భాగ్యవంతులు. బుద్ధ భగవానుడు మరి ఎన్నో కఠోరమైనటువంటి ధ్యాన పద్ధతులు చేశారు. కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని అన్ని కూడా వదిలిపెట్టి ఈ ప్రపంచానికి ఎంతటి అద్భుతమైన మార్గాన్ని మరి చూపించాలని ఆయన మరి 6 సంవత్సరాలు ఎన్నో ప్రయోగాలు చేసి సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి ధ్యానం అని ఈ ప్రపంచానికి ఆనాడు అందించారు.
మరి మనకి ఈ యుగంలో యుగ పురుషుడిగా ఆ మహానుభావుడు బ్రహ్మ సుభాష్ పత్రి గారు శ్వాస మీద ధ్యాస సరి అయిన ధ్యానం అని మనందరికీ కూడా ఆ బుద్ధ చైతన్యంతో మనందరికీ కూడా దర్శనమిచ్చాడు. శ్వాస మీదనే ధ్యాస. మాస్టర్స్, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పెరుగు మాస్టర్ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇల్లంతా కూడా శుద్ధి జరుగుతుంది. మనం ఎవరం కూడా తక్కువ వాళ్ళం కాదు. అందుకే బ్రహ్మ సుభాష్ పత్రి గారు దిగివచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి అని ఎంతో ఎంతో మరి చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మనం దేవతలం, మనం ఎవరం కూడా తక్కువ వాళ్ళం కాదు. మన ద్వారా ఎంతో వర్క్ జరుగుతూ ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు కాక, కానీ వెనకాతల ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ భూమి, ఆ భూమాతని కాపాడటానికి ఆ పరమ గురువు ఎన్నెన్నో మరి ఎంతెంతో బయటికి చెప్పకపోవచ్చు కాక, కానీ ఎంతో ఆయన కృషి చేశారు. ఆ భూమాత రుణం తీర్చుకున్నాడు. ఆ అద్భుతమైన మరి ఆ రుణాన్ని మనం కూడా తీర్చుకోమని మరి ఈ వర్కులు మనకు కూడా అప్పచెప్పారు ఫ్రెండ్స్. మనం ఎంత అదృష్టవంతులం, ఎంతటి భాగ్యవంతులం మనందరం కూడా. ఎన్ని జన్మల పుణ్యఫలమో మనందరిది కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే శుద్ధి జరుగుతుంది మనకి. మనం వెళ్ళిన చోట అంతా కూడా ఖచ్చితంగా శుద్ధి జరుగుతుంది ఫ్రెండ్స్. మనం నమ్మాలి. యద్భావం తద్భవతి. ఆనాడు రామరాజ్యం కోసం ప్రజలు ఎంతో మరి పరితపించారు. రామరాజ్యం అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలో మరి ఈ రాముడు వచ్చాడు మనకి. రామరాజ్యం తప్పకుండా మనకి వస్తుంది మాస్టర్స్. మనందరం కూడా చేయవలసింది మన గురువు గారు ఏదైతే చెప్పారో ఆ మార్గంలో నడుస్తూ ఉండడమే మనం చేయవలసిందంతా కూడా. అందరికీ ప్రతిరోజు ధ్యానం చెప్తూ ఉండాలి. కొత్త వారికి అందరికీ కూడా ఈ యొక్క వారి మర్చిపోయారు, వారందరూ కూడా వారి నిజస్థితిని మర్చిపోయారు. మనం గుర్తు చేయాలి. మీరొక ఆత్మస్వరూపం, మీరొక దైవము, అక్కడి నుంచి వచ్చిన దైవ స్వరూపాలు అని మనం ఎప్పుడైతే గుర్తు చేస్తామో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఆ పత్రిజీ గారి చైతన్యం అంతా కూడా భూమి అంతా కూడా వ్యాపించి ఉంది. ఇప్పుడు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ పత్రిజీ గారు అయిపోయాము. ఎవరైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నారో అందరం కూడా ఆ యొక్క గురువు యొక్క ఆరాలో ఉన్నాము. మనం ఎన్నో విజయాలు సాధిస్తాము. ఎంత వినయంగా ఉండేవారు మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు. వినయం అంటే ఆయన దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి.
మనం ఇప్పుడు శ్వాస గురువు గారి దగ్గర కూర్చున్నాము. మన శ్వాసే మన గురువు. ఆ అద్భుతమైనటువంటి ఆ శ్వాస గురువు గారి దగ్గర ఈ రోజు కూర్చున్నాం కాబట్టి ఎంత వినయంగా కూర్చోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆ వినయంగా గురువు గారి దగ్గర ఎప్పుడైతే కూర్చుంటామో మనకి అద్భుతమైన రిజల్ట్ వస్తూ ఉంటది. సహనమే ప్రగతి అన్నారు. ఎంత సహనంగా ఎంత ఓర్పుగా ఉన్నామో అంత ప్రగతికి సాగుతాము. ఇక్కడ స్వార్థంగా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఎంత వినయంగా ఎంత ఓర్పుతో ఎంత సహనంగా ఉంటే అంత ప్రగతిని మనం ఎన్నో చక్కగా మనం సాధిస్తాం. అంతటి మహానుభావ మనందరి దగ్గర కూడా చూపించారు. శ్వాస మీదనే ధ్యాస. ఎవరు కలితెరవరాదు. శ్రద్ధ సబూరి అన్నారు షిరిడి సాయినాథ్. ఎంత శ్రద్ధతో ఎంత మనం శ్రద్ధతో ఉంటాము అంతగా మనం ఏదైనా సాధిస్తాం ఫ్రెండ్స్. శ్వాస ధ్యాస ఎవరు శ్వాస ధ్యాస సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైనటువంటి ఈ శ్వాసను గమనిస్తూ ఉంటాం ఫ్రెండ్స్.
శ్వాస లోపలికి వెళ్దాం. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. శ్వాస అనేది శ్వాస ప్రతి యుగానికి కూడా ప్రతి ఒక్క ఉంటుంది. అలానే మరి ఈ భూమి మీదకి భూభారణం తెచ్చుకోవడానికి మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు ఈ యుగంలో ఈ కలియుగంలో మరి రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మాత్రం ఒక 10 నిమిషాలు మాత్రమే శ్వాస నిదాస ఐదు నిమిషాలు శ్వాస నిశ్వాస సహజమైన సరళమైన సున్నితమైన స్వభావమైనటువంటి ఈ యొక్క ధ్యానాన్ని చేద్దాం guys. ఎవరు కూడా కదలదు. 5 నిమిషాలు మాత్రమే.
మన ఊపిరిలో గని ఉన్నది. ఆ గనిని పలకటమే ధ్యానం. శ్వాసంతనే శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ జగత్తంతా కూడా జ్ఞాన జగత్, శాకాహార జగత్, పెరుగు ఈ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం ఫ్రెండ్స్. కర్మ భూమి అంటే కర్మను తొలగి కేవలం 3 minutes మాత్రమే
ఒకే ఒక్క నిమిషం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మనందరి 2 అరచేతులు కూడా కళ్ళ మీద పెట్టుకుందాం నిదానంగా. మీ 2 అరచేతులు కూడా కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ధ్యానాన్ని మాకు చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చండి. ఎస్, మేడం జాయిన్ అయ్యారు మళ్ళీ. ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేడం చాలా అద్భుతమైన ధ్యానాన్ని చేయించారు మాతో ఈరోజు. నిజంగా చాలా చక్కగా కుదిరింది మాకు అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? థ్యాంక్ యూ. ఐ థింక్ అందరు కంటిన్యూ అవుతున్నట్లున్నారు మెడిటేషన్ లో. ఇంకా అవ్వండి. దుర్గా గారు ఏదైనా మాట్లాడతారండి? వరలక్ష్మి మేడం, నమస్తే మేడం. మేడం సిగ్నల్స్ ఇదిగా ఉన్నట్లున్నాయి. లెఫ్ట్ అవుతున్నారు, వస్తున్నారు. ఉన్నారు మేడం ఉన్నారు. మాట్లాడండి దుర్గా గారు. మేడం నా వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. మేడం ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ దుర్గా గారు. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు నిజంగా చాలా గొప్ప ధ్యానం, చాలా ఎనర్జీస్ ఉన్నాయి. నాకైతే మాటలు రావట్లేదు, ఇంకా కూర్చోవాలనిపిస్తుంది మెడిటేషన్ కి. సో మరి టైం లిమిట్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్. మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. Yes, hi. హ్యాండ్ రైస్ Yes. చేశారా? సారీ చూడలేదండి నేను. Yes, now.
ధ్యానము వితౌట్ మ్యూజిక్ ఆల్సో చాలా బాగా అనిపించింది, చాలా చక్కగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ అంటే చాలా రియల్ గా అఫర్మేషన్స్ అనేది చాలా న్యాచురల్ గా వచ్చినాయి. సో సో హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ మ్యూజిక్ యూ హెవ్ డన్ వెరీ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పూర్ణ గారు. ఎస్ ఫ్రెండ్స్, రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము మరి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే ఇలాంటివి జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు మీకు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.